ఆంధ్రప్రదేశ్లో జూలైలో కండక్ట్ చేశాము. మరి ఇక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎవరిని ఎన్నుకుంటారంటే పీపుల్ కాదు, ఇక్కడ పీపుల్ కాదు. కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్ వాజ్ ఇండైరెక్టెడ్ బికాస్ ఆఫ్ నాట్ డైరెక్ట్ పీపుల్ ఓటింగ్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రజలు నేరుగా ఎవరిని ఎన్నుకోలేదు. మరి ఎవరిని సోమవారం ఎన్నుకుంటారంటే అప్పటికి 1937లో సరేనా, 1946లో బ్రిటిష్ ఇండియాలోనే స్టేట్స్కి ఎలక్షన్ జరిగాయి. సమ్ స్టేట్స్కి బ్రిటిష్ గవర్నమెంట్ టు కండక్ట్ ఎలక్షన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. భారతదేశంలో చట్టసభలో భారతీయులు కూడా ప్రవేశించడానికి ఎలక్షన్స్ పెట్టాము. ఈ ఎలక్షన్స్లో ఎక్కువ మంది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ప్రజల కాంగ్రెస్ ఉంటారు భారతదేశంలో, ఆ కాంగ్రెస్ కూడా ఎక్కువ మంది గెలిచారు భారతదేశం. అప్పటికి బ్రిటిష్ ఇండియాలోనే ఎలక్షన్ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ మెజారిటీ సీట్స్ విన్ బై ఐఎన్సి. కాబట్టి ఇప్పుడు వీరిని ఎన్నుకునేమో పీపుల్సే. అసెంబ్లీ జనరల్ అసెంబ్లీస్ ఎన్నుకునేమో పీపులే. ఈ ఎన్నుకున్న వాళ్ళని వీళ్ళేమో వచ్చి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎన్నుకోరు. పీపుల్ ఏమో లెజిస్లేటివ్ మెంబర్స్ ఎన్నుకుంటే ఆ లెజిస్లేటివ్ మెంబర్ టు ఎలక్ట్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రజలేమో ఒకరిని ఎన్నుకుంటారు, వారేమో వేరొకరిని ఎన్నుకుంటారు. కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఎందుకంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డైరెక్ట్ పీపుల్ ఎన్నుకోవాలి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఏమో లెజిస్లేటివ్ మెంబర్స్ ఎన్నుకోరు, లెజిస్లేటివ్ మెంబర్స్ ఏమో పీపుల్ ఎన్నుకోరు అప్పటికి. కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఎప్పుడు 1946లో. మరి ఎక్కువ సీట్లు ఐఎన్సీ వచ్చని చెప్పాను. కాబట్టి వీళ్ళు తరపున అసెంబ్లీ ఇందులో ఎక్కువ మంది ఉన్నారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. అయితే ఇక్కడ మన యొక్క ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, తాత్కాలిక ప్రభుత్వం అప్పటికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇప్పుడు నెహ్రూ గారు ఏం ఆలోచించారంటే, కాన్స్టిట్యూంట్ అనేది నాట్ ఓన్లీ వన్ పార్టీ, ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క ప్రాంతానికి చెందింది కాదు. కాబట్టి భారతదేశంలో ద నెంబర్ ఆఫ్ పీపుల్ టు లివ్డ్ డైవర్సిటీ ఆఫ్ ది ఇండియా, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, జాతుల వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరి యొక్క ఆకాంక్షలు ఒకేలా ఉండవు, అందరి కోరికలు ఒకేలా ఉండవు, అందరి కోరికలు ఒకేలా ఉండవు. మరి వీళ్ళందరి యొక్క ఆకాంక్షల్ని